హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్. సో మనం కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో ఇప్పటివరకు కంప్యూటర్ బేసిక్స్ అట్లాగే ఎంఎస్ వర్డ్ స్టార్టింగ్ క్లాసులలో మనం హోమ్ ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ ఆప్షన్స్ అయితే తెలుసుకుందాం. సో ఈరోజు మనం క్లాస్లో పేజ్ లేఅవుట్లో ఉన్న మనకు పేజ్ లేఅవుట్లో పేజ్ సెటప్, పేజ్ బ్యాక్గ్రౌండ్, థీమ్స్, ఈ ఆప్షన్స్ అయితే ప్రీవియస్ క్లాస్లో విన్నాము. సో ఈరోజు క్లాస్లో మనం పేరాగ్రాఫ్ అంటే ఏంది, అరేంజ్ అనే ఆప్షన్ని ఎట్లా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో మనకు మెయిన్గా ఈ పేరాగ్రాఫ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఒక డాక్యుమెంట్లో కంటెంట్ అనేది రాసాం, మనకి ఏదైతే లెఫ్ట్ రైట్ స్పేస్ అనేది ఉందో, అంటే ఈ స్పేస్ మనకి ఇంక్రీజ్ అవ్వడానికి, అంటే టెక్స్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ మూవ్ అవ్వడానికి మనకి ఈ పేరాగ్రాఫ్లో ఇండెంట్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఇండెంట్స్లో మనకు లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్. ఇండెంట్ అంటే ఏదైతే మనకు స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఇండెంట్ అనే ఆప్షన్ యూజ్ చేద్దాం. ఇండెంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు స్పేస్ అయితే ఉంది కదా. సో లెఫ్ట్ ఆరో అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎంప్టీ స్పేస్ ఉందో, సో సపోజ్ సో ఈ స్పేస్ అయితే ఏదో ఉందో, ఈ స్పేస్ మనకు ఈ ఇండెంట్, లెఫ్ట్ ఇండెంట్లో కనుక మనం ఇంక్రీజ్ చేస్తే ఈ ఎంప్టీ స్పేస్ అనేది, అంటే ఒక టెక్స్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ ఇండెంట్లో ఈ ఎంప్టీ స్పేస్ పెరుగుతుంది ఎప్పుడైతే మనం లెఫ్ట్ ఇండెంట్ని ఇంక్రీజ్ చేస్తామో. అదే మనం రైట్ ఇండెంట్ని కనుక ప్రెస్ చేసినప్పుడు మనకు ఈ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఏరియాలో ఉన్న వైట్ స్పేస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెక్స్ట్ అనేది ఈ ఏదైతే మిగతా స్పేస్ ఉందో ఆ స్పేస్లో టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఇండెంట్ అనేది ఎప్పుడైతే మనము ఈ లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ యూజ్ చేస్తామో, లెఫ్ట్ ఇండెంట్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వైట్ స్పేస్ అనేది లెఫ్ట్లో పెరుగుతుంది, అండ్ రైట్ ఇండెంట్ యూజ్ చేసినప్పుడు మనకు రైట్ సైడ్లో స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే వైట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు టెక్స్ట్ ఏమవుతుంది, ఈ గ్యాప్లో, అంటే ఈ స్పేస్ అనేది పెరిగినప్పుడు ఈ ఉన్న గ్యాప్లో టెక్స్ట్ అనేది సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇండెంట్ని ఎట్లా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇండెంట్లో లెఫ్ట్ ఇండెంట్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్, అంటే ఇప్పుడు సపోజ్ మనం మొత్తం డాక్యుమెంట్ ఇండెంట్ చేయాలనుకుంటే మనకు కంట్రోల్ ఏ షార్ట్కట్కే ఉంది కదా. సో కంట్రోల్ ఏ షార్ట్కట్ని యూజ్ చేసుకొని మనం ఇండెంట్ని అయితే స్పేస్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండెంట్లో మనకు లెఫ్ట్ అనేది అయితే ఉంది, లెఫ్ట్. సో మూవ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ బై ద సర్టైన్ అమౌంట్. సో ఈ లెఫ్ట్లో ఉన్న టెక్స్ట్ని మనం కొంచెం స్పేస్కు మూవ్ చేయడానికి మనకు లెఫ్ట్ ఇండెంట్ అయితే యూజ్ అవుతుంది. సో చూసారా, మనకు ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే లెఫ్ట్ ఇండెంట్ను ప్రెస్ చేస్తున్నామో లెఫ్ట్ ఎంప్టీ స్పేస్ అనేది మనకు ఇంక్రీజ్ అయింది. సో చూడండి, ఇంతకుముందు మనకు స్పేస్ అనేది కొంచెం ఉండే. సో ఆటోమేటిక్గా ఇప్పుడేమైంది, మనకు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మనం ఇండెంట్ యొక్క స్పేస్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో దీన్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కంటెంట్ అనేది మీకు లెఫ్ట్ సైడ్లో ఎంప్టీ స్పేస్ ఉండాలి. అంటే అక్కడ మీరు ఏదైనా ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి కానీ, ఏదైనా బ్యానర్స్ పెట్టడానికి కానీ కావాలి అనుకుంటే మనం ఒక టెక్స్ట్ అనేది మూవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు లెఫ్ట్ ఇండెంట్ని యూజ్ చేసుకొని లెఫ్ట్ ఇండెంట్ స్పేస్ని కనుక ఎంప్టీ చేస్తే, అంటే స్పేస్ను మనం ఇక్కడ ఎంప్టీ చేసి ఈ స్పేస్లో మనం వేరే ఇమేజెస్ కానీ, బ్యానర్స్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనకు లెఫ్ట్ ఇండెంట్, ఈ లెఫ్ట్ ఇండెంట్లో మనకు టెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ అయితే మీకు స్పేస్ తోటి మూవ్ అవుతుంది. సో ఇక్కడ స్పేస్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మామూలుగా నేను లెఫ్ట్ ఇండెంట్ సైజ్ తగ్గిస్తాను, ఆటోమేటిక్గా నాకు లెఫ్ట్ ఇండెంట్ సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే ఎక్కడైతే మనకు స్టార్టింగ్ పాయింట్ ఉందో నీకు ఆల్మోస్ట్ స్పేస్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, మనకు టెక్స్ట్ స్పేస్ అనేది రైట్లో పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం లెఫ్ట్ ఇండెంట్ అంటాం. సో ఇప్పుడు రైట్ ఇండెంట్ అంటే ఏందో చూద్దాం. సో రైట్ ఇండెంట్ అంటే సేమ్, మనకు రైట్ సైడ్లో ఉన్న ఇంటెంట్ స్పేస్ అనేది పెరుగుతుంది. మూవ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ బై సర్టైన్ అమౌంట్. అంటే మనకు ఇక్కడ స్పేస్ అనేది మూవ్ అవుతుంది, టెక్స్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు స్పేస్ అనేది వైట్ స్పేస్ అనేది ఇప్పుడు ఎక్కడి సైడ్ మనకు మూవ్ అయింది, రైట్ సైడ్ మూవ్ అయింది. ఎందుకంటే నేను రైట్ ఇంటెంట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి. చూడండి, ఈ ఏరియా అయితే మనకు స్పేస్ అనేది ఎంప్టీ అయింది కదా. అంటే మనకు టెక్స్ట్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే రైట్ ఇంటెంట్ ఎంప్టీ అవుతుంది, లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం లెఫ్ట్ ఇంటెంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఇంటెంట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన స్పేస్లో మనం టెక్స్ట్ను ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ మనకు స్పేసింగ్.
స్పేసింగ్ అంటే ఏంటి అంటే మనము ఇప్పటివరకు మనకు ఇంటెంట్ను మూవ్ చేసాం, ఇప్పుడు మనము పారాగ్రాఫ్ని మూవ్ చేస్తున్నాం. అంటే సపోజ్ చూడండి, ఇక్కడ నాకు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంది, నాకు టాప్ బాటము అంటే టాప్లో స్పేస్ ఉంది, బాటంలో స్పేస్ ఉంది. సో ఇప్పుడు నేను బిఫోర్ ఆఫ్టర్ అంటే ఒక పారాగ్రాఫ్ బిఫోర్, ఇది ఆఫ్టర్. బిఫోర్ స్పేస్ని ఇంక్రీజ్ చేయాలంటే సో చూడండి, నాకు బిఫోర్ స్పేస్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఇదంతా బిఫోర్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి, ఇంత స్పేస్ అయితే ఇంక్రీజ్ అయింది కదా, ఎంటీ స్పేస్ అయితే ఇంక్రీజ్ అయింది కదా. దీంట్లో నేను హెడర్ కానీ టైటిల్స్ కానీ ఏదైనా బ్యానర్స్, ఇమేజెస్ అలాంటి ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇది. సో ఇప్పుడు పారాగ్రాఫ్లో మనకు పారాగ్రాఫ్ స్పేసింగ్లో బిఫోర్ అయిపోయింది, ఇప్పుడు ఆఫ్టర్ చూద్దాం. ఆఫ్టర్ అంటే ఏంది, ఈ 2 పారాగ్రాఫ్ల మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ఆఫ్టర్లో ఎంత ఉంది, 10 PT ఉంది. సో చూడండి, ఇప్పుడు ఏముంది, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ మధ్యలో ఎంటీ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది. చూసారా, ఇంత స్పేస్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకు స్పేసింగ్ అనే ఆప్షన్. అంటే ఒక పారాగ్రాఫ్ మధ్యలో, పారాగ్రాఫ్ ముందు పారాగ్రాఫ్ తర్వాత ఒక స్పేస్ను మనము ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే బిఫోర్ ఆఫ్టర్ అనే ఆప్షన్స్ని బేస్ చేసుకొని పారాగ్రాఫ్లో మనం ఎంటీ స్పేస్ని అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకేంది, అరేంజ్ అనే ఆప్షన్ ఉంది. అరేంజ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ని టెక్స్ట్లో అరేంజ్ చేయడానికి, అంటే మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్లో మనము ఒక టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా మ్యాటర్ కానీ టైప్ చేస్తున్నప్పుడు లేదా న్యూస్ పేపర్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు మ్యాటర్తో పాటు మనకు మధ్యలో ఇమేజెస్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఆ ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు అరేంజ్ అనే ఆప్షన్ని బేస్ చేసుకొని పొజిషన్ కానీ, ఫ్రంట్ బ్యాక్ కానీ, వ్రాపింగ్ కానీ, అలైన్ కానీ, గ్రూప్స్ కానీ, రొటేషన్ కానీ ఎట్లా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఉంది కదా, ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు, ఇన్సర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి పిక్చర్స్, క్లిప్ ఆర్ట్, షేప్స్ ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఏ విధమైన ఇమేజెస్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పిక్చర్స్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్స్టర్నల్, అంటే మన సిస్టంలో ఉన్న ఇమేజెస్ని. క్లిప్ ఆర్ట్ అంటే మనకు ఈ సాఫ్ట్వేర్లో ఇన్బిల్ట్గా ఉన్న ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయడానికి. షేప్స్ అంటే డిఫరెంట్ స్టైల్స్, షేప్స్ ఉంటాయి, వాటిని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఒక ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేసి మనకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో మీరు ఈ కంటెంట్ అనేది విన్న తర్వాత 100% ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక ప్రాక్టీస్ నాలెడ్జ్ అనేది ఈజీగా వస్తుంది. అంటే మనం విన్న తర్వాత దాన్ని వదిలేస్తే మనకు అది అర్థం అవ్వదు. సో చూడండి, ఒక ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ ఎట్లా ఉంది, సో ఇమేజ్ మనకు ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్లో ఉంది. అంటే ఇమేజ్ని మనం రౌండ్ షేప్లో, అంటే డిఫరెంట్ స్టైల్స్లో, ఫార్మాట్లో మనం ఇమేజ్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ షేప్స్, బార్డర్, ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, పొజిషన్ చూస్తున్నాం, పేజ్ లేఅవుట్లో పొజిషన్. సో ఇప్పుడు చూడండి, పొజిషన్ ఇది మధ్యలో ఉంది, ఇది ఎక్కడ వస్తుంది, టాప్లో వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, మధ్యలో వస్తుంది, ఇది రైట్ సైడ్లో వస్తుంది, ఇది మిడిల్లో వస్తుంది, ఇది సెంటర్లో వస్తుంది, ఇది రైట్ సైడ్ మిడిల్లో వస్తుంది. అంటే మనం ఒక ఇమేజ్ని టెక్స్ట్ మధ్యలో ఒక పొజిషన్ అనేది సెట్ చేయాలి. అంటే అది ఏ పొజిషన్లో ఉంటే మనకు కంటెంట్ అనేది ఈజీగా ఉంటుంది, కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేయాలి. ఓకే, సో ఇది ఇట్లా మనము ఈ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ బ్యాక్ను తీసుకురావడం ఎట్లా అనేది చూద్దాం. షేప్స్ని అయితే దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. సో షేప్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒక షేప్ నేను తీసుకున్నాను, నెక్స్ట్ ఇంకొక షేప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, స్టార్ అనే షేప్ని నేను యాడ్ చేశాను, డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకు 2 షేప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ టు బ్యాక్ అనేది నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్ పైన ఒక షేప్ పైన ఒక షేప్ 2 ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని నేను ఫ్రంట్కి తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు ఏంది, ఫ్రంట్, బ్రింగ్ టు ఫ్రంట్. చూడండి, ఇప్పుడు మనకి ఏది ఫ్రంట్కి వచ్చింది, ఏదైతే రెక్టాంగిల్ మనం ఫస్ట్ తీసుకున్నామో అది మనకు ఫ్రంట్లోకి వచ్చింది. సో స్టార్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. ఎందుకు, మనం ఈ ఇమేజ్ని తీసుకొని దీన్ని ఫ్రంట్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం సెండ్ టు బ్యాక్. చూడండి, ఆటోమేటిక్గా మనకి ఈ ఏదైతే ఫస్ట్ తీసుకుందో అది ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయింది.
సో వీటిని ఏంటంటే మనం ఇమేజెస్ కానీ షేప్స్ కానీ ఫ్రంట్ బ్యాక్ తీసుకురావడానికి ఈ ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ ర్యాపింగ్. సో టెక్స్ట్ ర్యాపింగ్ అంటే ఏంటంటే మనం ఒక టెక్స్ట్ని కంటెంట్ తోటి మిక్స్ చేసి చూడడానికి. అంటే మనకు సపోజ్ ఒక కంటెంట్లో మనం ఒక షేప్స్ కానీ ఇమేజెస్ కానీ వాటి పొజిషన్ని వాటి యొక్క ప్లేస్ని ఇన్సర్ట్ చేయడానికి, అంటే డిఫరెంట్ స్టైల్స్లో వాటిని చూడడానికి మనం యూజ్ చేస్తాం. సో చూడండి స్క్వైర్. చూడండి ఇంతకుముందు నాకు ఈ షేప్ అనేది టెక్స్ట్ పైన ఉంది, ఇప్పుడు ఏమైంది వాటి మధ్యలో సెట్ అయిపోయిందా. మరి టెక్స్ట్ ర్యాపింగ్లో వెళ్ళి ఈ డిఫరెంట్ ఆప్షన్స్ని బేస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ అనేది సెట్ అవుతుంది. సో బిహైండ్ ద టెక్స్ట్. ఇప్పుడు చూడండి టెక్స్ట్ వెనకాలకి మనకు ఆ షేప్ అనేది వెళ్ళిపోయింది. సో మీకు అర్థమవుతుందా నేను ఏం చేశాను టెక్స్ట్ ర్యాపింగ్లో బిహైండ్ ద టెక్స్ట్. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే టెక్స్ట్ ముందు షేప్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది టాప్ అండ్ బాటమ్ అంటే మనకు ఈ ఇమేజెస్కు టాప్కి బాటమ్కి టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఈ టెక్స్ట్ని అయితే మనకు షేప్స్ పైన ఇమేజెస్ పైన ఇన్సర్ట్ చేయొచ్చు టెక్స్ట్ ర్యాపింగ్ చేసి. మీకు ఇంకా కావాలంటే ఇంకా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. మోర్ లేఅవుట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇంకా మీకు ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మనం ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో మనకు రైట్ లెఫ్ట్ ఓన్లీ ఎట్లా మూవ్ అవ్వాలనేది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అలైన్మెంట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ క్లాస్లో మీరు ఆల్రెడీ క్లాస్లో విన్నారు. అలైన్మెంట్ అంటే పొజిషన్ని సెట్ చేయడం, అంటే ఒక టెక్స్ట్ని కానీ ఒక ఇమేజ్ని కానీ ఒక షేప్ని కానీ అలైన్ చేయడం. అంటే లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, ఇట్లా మనం అలైన్ చేస్తాం కదా సెంటర్ అలైన్మెంట్. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, దీన్ని నేను అలైన్ చేయాలనుకుంటున్నా. చూడండి రైట్ అలైన్మెంట్ అయింది. సెంటర్ అలైన్మెంట్ అంటే ఒక సెంటర్లో పెట్టాలా, రైట్లో పెట్టాలా, లెఫ్ట్లో పెట్టాలా అనేది మనం ఆప్షన్ని బేస్ చేసుకొని మనం ఈ షేప్ని అయితే మూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ గ్రూప్. సో గ్రూప్ అంటే ఏంది? గ్రూప్ అంటే వన్ ఆర్ మోర్ థింగ్స్, అంటే ఒకటి కాకుండా ఎక్కువ ఉండే టెక్స్టర్స్ కానీ ఇమేజెస్ కానీ పీపుల్స్ కానీ వాళ్ళని మనం గ్రూప్ అని అంటాం. సో ఇక్కడ మనకు గ్రూప్ అంటే రెండు షేప్స్ ఉన్నాయి. సో సింగిల్గా అయితే ఇది మన గ్రూప్ అవ్వదు, ఇండివిజువల్ అవుతుంది. సో ఈ రెండింటిని మనం గ్రూప్ చేయాలంటే ఈ రెండింటిని ఒక దగ్గర యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గ్రూప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు. బట్ ఎప్పుడైతే మీరు రెండు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు గ్రూప్. ఇప్పుడు చూడండి ఈ రెండు మనం అంటే ఏది మూవ్ చేసినా రెండు మూవ్ అవుతాయి. వీటికి ఏం టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చినా రెండు ఎడిట్ అవుతాయి. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక రెండు ఆబ్జెక్ట్స్ని మనం ఒక గ్రూప్ కనుక కన్వర్ట్ చేస్తే ఆ రెండు ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈ గ్రూప్ చేయలేదనుకోండి, మనము ఆబ్జెక్ట్స్ని మూవ్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని గ్రూప్ అంటాం. నెక్స్ట్ రొటేట్. సో నార్మల్గా రొటేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి రొటేట్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలంటే ఫస్ట్ దాన్ని మనం అన్గ్రూప్ చేయాలి. ఎందుకంటే ఒక ఇమేజ్ మాత్రమే మనకు కావాల్సిన యాంగిల్లో రొటేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, రొటేట్. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా లెఫ్ట్, రైట్, హారిజంటల్, వర్టికల్, ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్ని అయితే రొటేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఈరోజు క్లాస్లో కంటెంట్ ఏంది? ఏ క్లాసు మనకి పారాగ్రాఫ్ అరేంజ్. సో మనకు పేజ్ లేఅవుట్లో టెక్స్ట్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ ఇమేజెస్ కానీ ఎట్లా అరేంజ్ చేస్తామో మనం ఒక పారాగ్రాఫ్ని స్పేసింగ్ అంటే ఇండెంట్ కానీ స్పేసింగ్ అని ఎట్లా ఇస్తామని తెలుసుకుందాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం రిఫరెన్స్ గురించి తెలుసుకుందాం.